మహర్షి అరుంధతి ఆయన భార్య కదా. అరుంధతి భార్యను చూస్తుంటే భార్యలో కూడా అమ్మవారే కనపడేది ఆయనకి. అగస్త్య మహర్షి లోపాముద్రను చూశాడు. ఆ లోపాముద్రలో అమ్మవారు కనపడింది. అమ్మవారు ఉండడం వల్ల అప్పుడు ఈ సృష్టి అంతా తానేనే భావనతో కేళిలో ఉండగలిగాడు ఆయన. అంత చాలా పరాకాష్ఠది. భార్య భర్తలో, భర్త భార్యలో, సృష్టిలో కనిపించే ప్రతి ప్రాణిలో తన ఇష్టదేవతను చూసి ఈ ఇష్టదేవతే నేను అనే స్థాయికి వెళ్ళడం అంటే అది ఉపాసన. ఆ ఉపాసన కేవలం మంత్ర అనుష్ఠానం వల్ల వస్తుంది. మంత్రానుష్ఠానం మన ఏం చేస్తుందంటే కొంతకాలానికి ఇక ప్రపంచంలో ఏ వ్యక్తి మనకి శత్రువు లేడు, వాణ్ణి కూడా మన ఉపాసన దేవతగా మార్చుకుని చూసే స్థితి కలగాలి అని హృదయానికి ప్రేరేపణ ఇస్తుంది. అందుకే కొంతకాలం పోయాక అప్పుడు మనకు క్రమంగా ఎవడి మీద కోపం ఉండదు. మొదట్లో అయితే దిక్కుమాలను పెరిగా నాకు అపకారం చేసావు నువ్వు చావాలి, లేకపోతే నీ ఇల్లు కోలాలని తిట్టేవాళ్ళు కూడా రాను 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 అన్నీ పోతాయి. అలా పోతే వాడు బాగా అనుష్ఠానం చేశాడని అర్థం. అనుష్ఠానం చేయగా 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 ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి జయిస్తున్నాం. ఎంత శాంతం వచ్చేస్తుంది అప్పుడు. అది చేశాడు ఈయన. దానికి నిష్ఠ అని పేరు. నిష్ఠ అనగా తన ఉపాసన దేవత, తాను, మంత్రం మూడు ఒకటైపోయి అప్పుడు కనిపించే స్వరూపాలన్నీ కూడా కొబ్బరికాయలో, అరటిపండులో, పటంలో, క్రూర జంతువులలో, కూరల్లో అన్నిటిలో కూడా తాను ఒకే ఒక దేవతను చూడగలుగుతాడు. అది వచ్చింది ఈయనకి.